జగిత్యాల జిల్లా కోరుట్లపట్నంలో కుంకుమ పూజ నిర్వహించారు. రాధాకృష్ణ పంతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారుగా 200 మంది మహిళలు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేపట్టారు. దుర్గాష్టమి, రాధాష్టమిని పురస్కరించుకొని గరికతో గణనాథుని ఆరాధించడంతో జరుగుతుందని, మహిళలు ఉపవాస దీక్షలో అమ్మవారికి కుంకుమతో అర్చన చేయడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు దూర్వాష్టమి రోజు నాడు, అదేవిధంగా ఈ రోజు నాడు రాధాష్టమి అని కూడా అంటారు. రాధాదేవి కృష్ణుడి కోసం ఉపవాస దీక్ష చేసినటువంటి రాధాష్టమి, అదేవిధంగా విఘ్నేశ్వరుడికి ప్రీతిపాత్రమైనటువంటి దూర్వాలచే పూజించేటువంటి దూర్వాష్టమి ఈ రోజు నాడు క్షత్రియ సమాజ్ ఎస్ఎస్కే క్షత్రియ సమాజ్ వారు కోరుట్లలో కుంకుమార్చన చేయించడం జరిగింది. ఈ కుంకుమార్చన లోపల దాదాపు 200కు పైగా మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అంతా కూడా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మరియు అదేవిధంగా కార్యదర్శి, కోశాధికారి మరియు ఇతర సభ్యులు, మహిళా అధ్యక్షులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళంతా కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్నారు. ఈ రాధాష్టమి రోజు నాడు కుంకుమార్చన చేయడం చాలా మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. అష్టమిలో దుర్గాష్టమికి ఎంతటి ప్రాశస్త్యం ఉంటుందో అంతటి ప్రాశస్త్యము ఈ రాధాష్టమికి కూడా ఉంటుంది. కాబట్టి ఈ రోజు నాడు మీరు అంతా కలిసి సామూహికంగా శ్రీ లక్ష్మీదేవిని కుంకుమార్చన చేయించడం చాలా ఆనందదాయకం. ఈ కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఎస్ఎస్కే